నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. లోక్సభ ఎన్నికల ముందు తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తమిళ నటుడు ఆర్. శరత్ కుమార్ తన పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్షిని బీజేపీలో విలీనం చేశారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో శరత్ కుమార్ ఈ మేరకు ప్రకటన చేశారు. పార్టీ ముఖ్య నేతలతో కలిసి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైని శరత్ కుమార్ కలిశారు. అనంతరం చెన్నైలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఐక్యతతో పాటు ఆర్థిక వృద్ధిని సాధించే దిశగా ప్రధాని మోడీ ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతం చేసి యువత సంక్షేమానికి మోదీ భరోసాగా నిలుస్తున్నారని 2026లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని తన పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. 1996లో డీఎంకేలో చేరటం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన శరత్ కుమార్ 2001లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆ తర్వాత 2006లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎంకేకు గుడ్ బై చెప్పి తన సతీమణి రాధికతో కలిసి అన్నా డీఎంకేలో చేరారు. కానీ కొద్ది నెలలకే అన్నా డీఎంకేను సైతం వీడారు. 2007 ఆగస్టులో ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి పేరుతో పార్టీని స్థాపించారు. ఇప్పుడు ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు.